హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. గిరిజా శంకరులు గణేషుని వివాహ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అదే సమయంలో విశ్వరూపుడనే ప్రజాపతి తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధి అను వారికి వివాహ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఉమాశంకరులు వారితో గణేశునకు వివాహం నిశ్చయించి మహావైభవంగా జరిపించారు. కొంతకాలానికి గజానునికి సిద్ధి యందు లోకానందకరుడైన క్షేముడు, బుద్ధి యందు సర్వజన ప్రీతుడైన లాభుడు అనే కుమారులు కలిగారు. అలా కొంతకాలం గడవగా కుమారస్వామి భూప్రదక్షిణం చేసి వచ్చాడు. వస్తూ ఉన్న కార్తికేయుని కలహభోజనుడైన నారదుడు నగర బాహ్యోద్యానంలో కలుసుకుని ఇలా ఉపదేశించాడు. ఓ కార్తికేయ, నేను సత్యం చెబుతున్నాను విను. ఈర్ష్యచే గాని మోసబుద్ధిచే గాని అసత్యం చెప్పడం లేదు. లోకంలో ఏ తల్లిదండ్రులు తమ పుత్రులకు చేయని దానిని నీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు నీకు చేశారు. భూప్రదక్షిణం మిషతో నిన్ను ప్రయత్నపూర్వకంగా బయటకు పంపి గణేశునకు వివాహం చేశారు. అప్పుడే అతనికి చక్కని 2 కొడుకులు కూడా కలిగారు. నీ తల్లిదండ్రులు చేసిన పని నాకైతే యోగ్యంగా లేదు. తల్లి విషం పెట్టినా, తండ్రి అమ్మకానికి పెట్టినా ఆ బిడ్డల గతి ఏమిటి? శాంతికామకుడైన వాడు అలాంటి తల్లిదండ్రుల ముఖాన్ని చూడకుండా దూరంగా తొలగిపోవటం మేలు. ఇది నా అభిప్రాయం, తర్వాత నీ ఇష్టం. ఇలా చెప్పి నారదుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. కార్తికేయుడు తల్లిదండ్రుల కపట ప్రవర్తనకు కినిసి క్రౌంచ పర్వతానికి వెళ్ళి అక్కడే బ్రహ్మచర్య దీక్షలు ఉండిపోయాడు. దర్శన మాత్రం చేతనే పాపాలను పోగొట్టే పుణ్యమూర్తి షణ్ముఖుడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దేవతలు, ఋషులు, మునులు ఆయన దర్శనానికి వెళుతూ ఉంటారు. ఆ మాసంలో కృత్తికా నక్షత్రం నాడు కుమారుని దర్శనం మిక్కిలి ప్రశస్తం. కుమారుని ఎడబాటుతో కమిలిపోయిన ఉమాదేవి శంభునితో కూడి అక్కడికి వెళ్ళింది. శంకరుడు ఇప్పటికీ మల్లికార్జునుడను పేర అక్కడ కొలువై ఉన్నాడు. కుమారస్వామి తల్లిదండ్రులను చూడనల్లక అక్కడి నుంచి 3 యోజనాల దూరంలో దేవతల ప్రార్థనపై నిలిచాడు. అమావాస్య నాడు శంకరుడు, పున్నమి నాడు పార్వతి స్వయంగా వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ గాథ పుణ్యాన్ని, కీర్తిని, సుఖాన్ని, ఆయుర్దాయాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని ఇచ్చే పరమ పవిత్రమైన గాథ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహితలో కుమారఖండం సమాప్తం. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహితలో యుద్ధఖండం స్టార్ట్ అండి. తదనంతర వృత్తాంతాన్ని సూతుడు శౌనకాది ఋషులకు ఇలా చెప్పసాగాడు. మునులారా, పూర్వం ఋషిసత్తముడైన సనత్కుమారుడు మా గురువుగారైన వ్యాసమహర్షికి చెప్పిన త్రిపురాసుర సంహారగాథను మీకు వివరిస్తున్నాను వినండి. ఇందులో లోకనీతి, తత్వము 2 ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలే త్రిగుణాలు. ఆ త్రిగుణాలే ఈ గాథలో త్రిపురములు. త్రిగుణాతీతులైతే గాని మానవుడు ముక్తుడు కాలేడు. ఆ త్రిగుణాలను జయించే ఉపాయాన్ని చెప్పే గాథ ఈ త్రిపుర సంహార గాథ. సృష్టి అంతా త్రిగుణాత్మకం. త్రిగుణముల యొక్క సమస్థితి శాంతి. వాటి ప్రకారమే లోకంలో ప్రళయం. వ్యక్తి విషయంలో అయితే అది రోగం. త్రిగుణాలే లోకంలో సుఖదుఖాలకు కారణమవుతున్నాయి. సత్వగుణం కూడా బాధిస్తుందా అంటే అది కూడా ఒక విధమైన సాత్విక అహంకారాన్ని పెంచుతుంది. ఏ అహంకారమైనా అహంకారమే కదా. అహంకార వినాశనమే జీవన్ముక్తి కారకం. అహంకారం నశించిన నాడు పునర్జన్మకు కారణమైన బీజం నశించినట్లే. ఆత్యంతిక దుఃఖ నివృత్తి రూపము, పునర్జన్మరాహిత్యము అయిన స్థితియే ముక్తి. అహంకారం అంటే నేను అనే భావన. ఈ భావన లోకంలో దేహంతో తాదాత్యాన్ని చెంది ఉంటూ ఉన్నది. ఇది ఉన్నంత వరకు నాది అనే భావన ఉంటుంది. నేను నుండి నాది, నాది నుండి ధన సంపాదన, దాని నుండి వస్తు సంపాదన, దాని నుండి సుఖదుఖాలు కలుగుతున్నాయి. ఋషులారా, అందువల్ల నేను అనే భావనను దేహం మీద నుండి ఆత్మ వైపుకు మళ్లించాలి. ఆత్మ సర్వవ్యాపకము, పూర్ణము అయినది కనుక ఆత్మైక్యం సిద్ధించినప్పుడు పూర్ణత్వం సిద్ధించినట్లే. అదే ముక్తి. దీనికి నిష్కామ కర్మాచరణ ఒక్కటే ఉపాయం. దీనిని అనుష్ఠించే మనం నిత్య జీవితంలో కర్మలను ఆచరించడం వల్ల వచ్చే ప్రతిబంధకము తొలగిపోతుంది. కర్మ ప్రతిబంధకం పునర్జన్మ రూపంలో ఉంటుంది. తిరిగి జన్మించకపోవటమే ముక్తి. ఈ నిష్కామ కార్యాచరణ ద్వారా మానవుడు ఇహంలో సుఖాన్ని, పరంలో ముక్తిని పొందుతాడు, సందేహం లేదు. వేదంలో చెప్పబడిన అట్టి పవిత్ర గాథను చెబుతాను వినండి. తపోధనులారా, మీకు గతంలో కుమారస్వామి తారకాసురుని సంహరించిన గాథను చెప్పాను. ఆ అసురునకు 3 కొడుకులు. పెద్దవాడు తారకాక్షుడు, 2వ వాని పేరు విద్యున్మాలి, 3వ వాడు కమలాక్షుడు. 3 సమాన బలులు. వారు జితేంద్రియులు, దృఢచిత్తులు, మనోనిగ్రహులు, సత్యవాక్కు పారాయణులు.
విశేషించి దేవతాద్రోహులు. వారు తండ్రి మరణానికి దుఃఖించి మృత్యువును జయించాలనే సంకల్పంతో సకల భోగాలను త్యజించి మేరుపర్వతం వద్దకు పోయి తీవ్ర తపశ్చర్యలో మునిగిపోయారు. వేసవి కాలంలో పంచాగ్ని మధ్యమందు, వానాకాలంలో తడుస్తూ నిలబడి వర్షంలోనూ, హేమంతంలో కంటదగ్నమైన జలాలలోనూ నిలబడి ప్రాణాలను లెక్క చేయక పితామహుని ఉద్దేశించి ఉగ్రమైన తపస్సు ఆచరించారు. తర్వాతి కథని రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.